మనం ప్రభు బలను సమీపించే సమయంలో మరలా కొన్ని మాటలు మనం పరిశీలన చేస్తాం. దాని కొరకై దేవుని వాక్యంలో గమనిస్తే మత్తయి సువార్త పోయిన వారం కొన్ని విషయాలు మనం చూసాం. మరలా ఈ వారం కొన్ని విషయాలు మనం అధ్యయనం చేస్తాం. 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేయుదునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఆయన పై భాగం చదువుతారా? పేరు కావాలి. 18వ వచనం 19. యేసు గలిలయ సముద్ర తీరమున అది చదవలేదా? 18. యేసు గలిలయ సముద్రమున తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. రెండో భాగంగా చూద్దాం. రెండో భాగంగా చూస్తే యోహాను సువార్త ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 2వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా వెనుకల్లో దీవెనకరంగా చేయండి. మీ రక్త మాంసములలో యోగ్యంగా మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధించుకొని పాల్పొంగులు పొందని నిమిత్తమై పేతురు జీవితం ద్వారా ఒక ఆత్మీయమైన పాఠం నేర్చుకొని సరిచేయబడి క్రమపరచబడి ఉన్నత స్థితికి చేరినట్లుగా మీరు ఆకడ కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తాం. ఒక ప్రత్యేకమైన విధానంలో పేతురు యేసుక్రీస్తు ప్రభు పేతురుని పిలిచాడు. పేతురు తమ వలను విడిచిపెట్టాడు. పిలిచిన వెంటనే లోబడినట్టుగా మనకు కనబడుతుంది. రెండవది, తన జీవనోపాధిని విడిచిపెట్టాడు. మొదటిది ఏం చేశాడు? లోపడ్డాడు. రెండవది ఏం చేశాడు? తన జీవనోపాధి. ఈనాడు అనేకులు జీవనోపాధి కొరకై దేవుని సమయానికి దూరం అయ్యే పరిస్థితులు వస్తున్నాయి.
ఆల్రెడీ జీవనోపాధి కొరకై పనిలో నిమగ్నమైనటువంటి పేతురు ఏం చేశాడంటే దేవుని మాటకు మొట్టమొదటి ఏం చేశాడు? విధేయత చూపాడు, లేక లోబడ్డాడు. రెండవది, ఆయనతో వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలంటే ఏమడ్డం వచ్చింది? ఆయన జీవనోపాధి అడ్డం వచ్చింది. కాబట్టి వాళ్ళని కూడా ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఇప్పుడు పేతురుని మనం చూస్తున్నప్పుడు ఎంత గొప్పోడు, ఎంత గ్రేట్ అనిపిస్తుంది మనకి. అనిపిస్తుందా లేదా? పేతురు లాంటి వ్యక్తి మరొకడు లేడు కొత్త నిబంధనలో అని మనకు అనిపిస్తుంది. కానీ పేతురులో చాలా ఉన్నాయి విడిచిపెట్టండి. ఏం విడిచిపెట్టలేదు? విడిచిపెట్టని విషయాలు చాలా ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఎప్పుడది? యేసుని వెంబడించక మునుపు ఏ లక్షణాలు అయితే పేతురులో ఉన్నాయో మనం ఇందాక చదువుకున్నాం. ఏమని? ప్రాచీన స్వభావం అని చదివాడు. యేసుకు లోబడినట్టు కనపడుతుంది, వెంటనే వల విడిచిపెట్టినట్టు కనపడుతుంది, జీవనోపాధి విడిచిపెట్టినట్టు కనపడుతుంది. కానీ విడిచిపెట్టకూడనివి, విడిచిపెట్టవలసిన ఇంకా చాలా ఉన్నాయి. అవి విడిచిపెట్టలేదు ఆయన. అవి కంటికి కనపట్ల. ఈనాడు క్రైస్తవములో కూడా అలాంటి వారు కోకొల్లలు ఉన్నారు. విడిచిపెట్టకూడనివి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా వాటిని చేస్తూ జీవించేవాళ్ళు. వాళ్ళు పురోపుల్లో ఉండొచ్చేమో, వారు రైట్ రెవరెండ్, మెరిట్ రెవరెండ్లో ఉండొచ్చేమో, వారు బిషప్పులలో కూడా ఉండొచ్చు. అలాంటి లక్షణాలు కలిగిన వారు సంఘ పెద్దలలో ఉండొచ్చు. అలాంటి లక్షణాలు కలిగిన వారు సేవకులలో ఉండొచ్చు, వారి విశ్వాసంలో కూడా ఉండొచ్చు. ఈనాడు అలాంటి వారు మనకి ఎక్కువ కనపడుతున్నారు. ఎంతమంది ఉన్నారంటే కోకొల్లలు ఉన్నారు. నేను దాన్ని విడిచిపెట్టొచ్చా, దీన్ని విడిచిపెట్టొచ్చా, నేను కులాన్ని విడిచిపెట్టొచ్చా, మతాన్ని విడిచిపెట్టొచ్చా, ఉద్యోగం విడిచిపెట్టొచ్చా, వ్యాపారం విడిచిపెట్టొచ్చా, వ్యవసాయం విడిచిపెట్టొచ్చా, షాపు విడిచిపెట్టొచ్చా, పని విడిచిపెట్టొచ్చా, చెప్పుకోవడానికి విడిచిపెట్టినట్టుగా ఉన్నాయి. కానీ విడిచిపెట్టకూడదు ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏమేమి విడిచిపెట్టలేదో మనం అవన్నీ విడిచిపెట్టాలని దేవుడు చెప్తున్నాడు. మరలా చదవండి ఆ వచనాన్ని. ఏ వచనం అది? యోహాను రోమపత్రిక 6వ అధ్యాయం. విడిచిపెట్టామా విడిచిపెట్టలేదా అనేది మరొకసారి పరీక్షించుకుందాం. 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమింకను పాపములకు దాసులము కాకుండాటకై పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ప్రాచీన స్వభావము అని రాయబడింది. ప్రాచీనం అంటే ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం, ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్నాం, ఇప్పుడు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవిస్తున్నాం. కానీ స్వభావాలు ఏమున్నాయంటే ఇంకేమున్నాయి స్వభావాలు? పేతురు దాన్ని మరోలా రాశాడు చూడండి. ఆ పేతురికి అర్థమైంది కాబట్టి ఆయన ఏమని రాశాడో తెలుసా? ప్రాచీన స్వభావంలో ఉన్నాడు అని గ్రహించాడు అతను. అందుకని ఆయన రూపాంతరం చెందిన తర్వాత ఏమని రాస్తున్నాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో 2వ భాగం ఉంటుంది. కాక మీరు విధేయులకు పిల్లలైతే మీ పూర్వపు అజ్ఞాన దశలో ఇక్కడ ప్రాచీన పురుషులను రాశాడు పౌలు. ఈయనేమో రాస్తున్నాడు? పూర్వము అంటే యేసుక్రీస్తుకు పిలువకు పూర్వం, యేసుని వెంబడించక పూర్వం
వల విడిచిపెట్టక పూర్వం ఆయన ఏమై ఉన్నాడో ఆయన గ్రహించాడు. ఇక్కడ అదే రాస్తున్నాడు. అందుకనే పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును చాలా లోతుగా రాశాడు ఈయన. అర్థమైన తర్వాత మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. ఆయన ప్రాక్టికల్ లైఫ్ కూడా ఉంది ఇక్కడ. ఆయన పూర్వం ఉన్న ఆశలు విడిచిపెట్టల, పూర్వం ఉన్న అలవాట్లు విడిచిపెట్టల, పూర్వం ఉన్న పద్ధతులు విడిచిపెట్టలేదు. ఈనాడు చాలామంది మేము నాయకులమని చెప్పుకునేవారు, మేము బిషప్లమని చెప్పుకునేవారు, మేము రెవరెండ్లమని చెప్పుకునేవారు, మేము ఫ్లౌండర్ అని డైరెక్టర్ అని చెప్పుకునేవారు, నేను సేవకుని చెప్పుకునేవారు, నేను విశ్వాసుని సంఘ పెద్దలని చెప్పుకునేవారు. వారి అజ్ఞాన దశలోనే ఉన్నారు. ఇంకా చాలా విడిచిపెట్టలేదు, ఇంకా చాలా విడిచిపెట్టలేదు. పేతుల్లో ఉన్నాయా? పేతుల్లో మాత్రమే ఉన్నాయా లేక మనలో కూడా ఉన్నాయా? ఒకసారి చూద్దామా రండి. ఏమేమి ఉన్నాయి చూడండి. మొట్టమొదటి చూడండి, విడిచిపెట్టామా విడిచిపెట్టలేదా? వల విడిచిపెట్టినట్టు ఉంది, జీవనోపాధి విడిచిపెట్టినట్టుంది, దేవుని కొరకై తను ఎంతో త్యాగం చేసినట్టు కనపడుతుంది. కానీ ఎన్ని విడిచిపెట్టలేదో. పేతురే కాదు, మనలో కూడా ఇంకా ఈరోజు కూడా కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి. మొట్టమొదటి చూడండి, ఏంటిది? 26 వచ్చే మత్తయి సువార్త 37-40 వచ్చింది. ఒక్కొక్కటిగా చూడండి. 37 వచ్చిన 40 వచ్చిన పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగినది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్తే కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి మెలకువగా ఉండండి. 40 వచ్చింది చదవాలి. ఇప్పుడు 37-40 అదంతా చదివితే టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. అందుకే నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి నిద్రించుట చూసి ఒక్క గడి అయినను అర్థమైందా? మేలుకొని ఉండండి అని చెప్పాడు. అంటే పేతురులో ఏముందంటే నిర్లక్ష్య వైఖరి ఉంది. ఏముంది? నిర్లక్ష్య వైఖరి. ఆయన మాటను స్వాగతించడం లేదు, ఆయన మాటకి ఇక్కడ లోపడడం లేదు, ఆయన మాటను గౌరవించలేదు. నిద్రపోతా ఉన్నాడు. అంటే దాన్ని మనం ఎలా చూడొచ్చు? నిర్లక్ష్య వైఖరి. నా కొరకు ఒక గడి అయినను మీరు మేలుకొనలేదా? ఏ భార్య అయినా నా కొరకు ఒక గంట నువ్వు మేలుకున్నావా, నా కొరకు గంట ప్రయాణం చేసావా, నా కొరకు నువ్వు ఏం చేసావు అని అడుగుతుంది. లెక్కలేని సార్లు అడుగుతుంది బతికినంత కాలం. కానీ ఏసేమడుతుంటే ఒక్క గడియ ఎంత టైం అడిగాడు? నా కొరకు మీరు, నా మాటకు మీరు ఎంత విలువిచ్చారు? నా కొరకు నువ్వు ఏం విలువిచ్చావు? నా కొరకు నువ్వు ఎంత సమయం కేటాయించావు అడుగుతున్నాడు ఇక్కడ. అంటే పేతుల్లో ఏం కనపడింది? నిర్లక్ష్యం కనపడింది ఇక్కడ. అశ్రద్ధ చేశాడు, ఆయన్ని గౌరవించలేదు. లోబడమైతే లోబడ్డాడు, వలైతే విడిచిపెట్టాడు, పని విడిచిపెట్టాడు. ఆయన వెనకాల పడిపోతున్నట్టు ఉంది. కానీ ఆయనలో విడిచిపెట్టకూడదు. ఏంటిది? ఏం కనపడుతుంది ఇక్కడ? నిర్లక్ష్య వైఖరి విడిచిపెట్టలేదు పేతురు. అంటే ఈనాడు మనకు కూడా అదే స్వభావం. రైట్ రెవరెండ్ అయినా, బిషప్ అయినా, మెరిట్ అయినా, పీఠాధిపతి అయినా. పీఠాధిపతి అంటే మళ్ళీ హిందుత్వం వైపు వెళ్ళామని కాదు, క్రైస్తవములో పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళెవరు?
క్రైస్తవంలో ఉండే పీఠాధిపతులు. కాబట్టి రెవరెండ్లు ఉంటారు, రైట్ రెవరెండ్ ఉంటారు, ఫ్లౌండర్ అండ్ డైరెక్టర్లు ఉంటారు, సేవకుడు ఉంటాడు, నాయకుడు ఉంటాడు, సంఘ పెద్ద ఉంటాడు, విశ్వాసులు కూడా ఉంటారు. యవనస్తులు అంటే సండే స్కూల్ టీచర్స్, వీబీఎస్ టీచర్స్, పరిచారకులు. ఈ లిస్ట్ అంతట్లో పేతురులో ఉండే ఏం కనపడుతుంది? ఆ నిర్లక్ష్య వైఖరి అది పనిచేస్తూనే ఉంటుంది ఎప్పుడు. అది పోల, అది ప్రాచీన స్వభావము, వెనకటి అలవాటు. మారు మనసు పొందిన, బాప్తిసం తీసుకున్నా, ప్రభువులో చేయి వేస్తున్నా, విశ్వాసంగా జీవిస్తున్నా ఆ నిర్లక్ష్య వైఖరి అనేది పోదు. ఉద్యోగానికో, వ్యాపారానికో, రైతుకో, వ్యవసాయానికో, కాలేజీకో, కార్యాలయానికో టైం టు టైం వెళ్తారా లేదా? ఒక 5-10 నిమిషాలు ముందే ఉంటారు. అవసరమైతే ఇప్పుడు ఏమొచ్చింది? బయోమెట్రిక్ కూడా వచ్చింది, ఫింగర్ ప్రింట్ కూడా పెట్టాలి. కొంతమంది ఫేస్ కూడా సైట్లో ఫేస్ కూడా. మరి అక్కడెందుకు నిర్లక్ష్యం లేదు? మొట్టమొదట పేతుల్లో ఏం కనపడుతుంది? ఎన్నో త్యాగం చేసినట్టు కనపడుతుంది, కానీ నిర్లక్ష్య వైఖరి ఉంది. పేతుల్లో మొట్టమొదటి లోపం నిర్లక్ష్య వైఖరి. విడిచిపెట్టినట్టుగా కనపడుతుంది, కానీ ఈనాడు చాలామంది విడిచిపెట్టామంటారు, కానీ వారిలో కూడా నిర్లక్ష్యం అనేది వెళేతాండమాడుతూ ఉంది. ఇది మొదటిది. రెండవదిగా చూడండి, పేతుల్లో ఉన్న రెండవ స్వభావం, ఆయనలో ఉన్న రెండవ స్వభావం చూస్తున్నా. మత్తయి సువార్త 14:30. ఆయనతో పాటు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఆయనతో సహవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? గాలిని చూచి భయపడి 29 కూడా చదవండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. వారి సహాయం, వీరి సహాయం తీసుకొని వంతెన కట్టుకోలేదు. ఇక్కడ ఒక హ్యూమన్, ఒక సాధారణమైన మనిషి పేతురు అంటే. సముద్రములో ఏం చేస్తున్నాడు? ఏ వంతెన లేదు, ఏ షిప్ లేదు, ఏ బోటు లేదు, నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. నడిచినంత వరకు బాగానే ఉంది. అదొక మెదకల్, అదొక అద్భుతం అనుకున్నారు. కానీ ఏమైందో తెలుసా? గాలిని చూచి భయపడి మునిగిపోసాగను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తును. వెంటనే యేసు చెయ్యి చాపి పట్టుకొని అంటే రెండవది ఏంటి అంటే, పేతురులో ఏం విడిచిపెట్టలేదు? అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నీళ్ల మీద నడిచిన సామర్థ్యం కలిగినప్పటికీ అతని చూపులు దేవుని వైపు చూడకుండా, విశ్వాస జీవితం వైపు చూడకుండా, భక్తి వైపు చూడకుండా, దైవికమైన క్రమం వైపు చూడకుండా చూపు మళ్ళీపోయింది. ఎప్పుడైతే చూపు వేరే దాని వైపు పెట్టాడో వెంటనే ఏమై ప్రారంభమైంది? మునిగిపోవడం ప్రారంభమయ్యాడు. అది నాది, అది నాది, ఇది నాది, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. కొంతమందికి రంది. మంచిదే, దేవుని స్తోత్రం. 10 రూపాయలు ఖర్చు ఉంటుంది, 15 రూపాయలు సంపాదించుకోవడం తప్పలేదు. 100 సంపాదించుకోవడం కూడా తప్పేం కాదు. కానీ అదే సమయంలో దేవుని సమయానికి దూరం అవడం తప్పు. దేవుని సమయానికి దూరం అవటం తప్పు. నాకైతే అవి వర్తించవండి. నాకు వర్తించు. అవసరమైతే భార్యని పక్కన పెడతా, తల్లిదండ్రులని పక్కన పెడతా, అన్నదమ్ములని పక్కన పెడతా, కడుపులో పుట్టిన పిల్లలు కూడా పక్కన పెడతా. నాకు ముఖ్యమైన దేవుడే. దేవుడి తర్వాత నేనైనా. ఎందుకని అంటే
ఈ పేతుల్లో లోపాలు నాకు కనపడినాయి. నాలో పేతుల్లాగా నేను ఉండకూడదు అనుకున్నాను. నేనే కాదు, ఈ సహవాస నాయకుడిని కూడా పరిశీలించాడు. ఈ సహవాస నాయకుడు, ఫ్లౌండర్ అండ్ డైరెక్టర్, అవి పెట్టుకోలే ఆయన, అవన్నీ పెట్టుకోలేదు ఆయన. బిషప్ అని కూడా పెట్టుకోలేదు. క్రైస్తవ పీఠాధిపతిని పెట్టుకోలేదు. ఒక కామన్ మ్యాన్గా బ్రదర్ బక్సింగ్ ఆయన ఏమేమి విడిచిపెట్టి వచ్చాడో అవి నా కంటికి కనపడుతూ వచ్చాడు. ఇంకా నాకు వేరే ఏం కనపడలేదు. ఆయన ఎంత కష్టపడి చదివాడో, ఎంత సర్టిఫికెట్ పొందాడో, ఎంత ఓదగలిగిన వాడో, ఎంత మతనిష్ట కలిగిన వాడో అన్ని విడిచిపెట్టొచ్చు. ఎందుకు ఇలా జరిగిందంటే, అలా చూసుకున్నప్పుడు నా ప్రభువుని చూడప్పుడు కాదు, పౌలుని చూడడం కాదు, కానీ నేను చూసిన వ్యక్తిని పరిశీలించినప్పుడు నాకు కూడా దైవజనుడు బక్సింగ్ గారు కనపడుతూ వచ్చాడు. ఓహో, మహానుభావుడు ఈయన గారే నిన్ను విడిచిపెట్టి వస్తే నేనే పాటి వాడిని, అందుకే నేను కూడా విడిచిపెట్టాలనేది అలా నేను ఇంప్రెషన్గా తీసుకుని వచ్చాను. నాలో పేతుల్లో ఉన్న లోపం ఉండకూడదని. నా ముందు ఎవరున్నారంటే బక్సింగ్ గారు కనపడినాడు. ఓహో, బక్సింగ్ గారిలో ఈ లోపం లేదు కాబట్టి నాలో కూడా ఉండకూడదు. అలాంటి సిద్ధాంతంతో దేవుని కొరకై అన్నింటి విడిచిపెట్టడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందుకే పేతురు ఏం విడిచిపెట్టలేకపోయినాడు? అటు చూడడం ఇటు చూడడం విడిచిపెట్టలేకపోయినాడు. రెండవది, అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని కూడా విడిచిపెట్టలేకపోయినాడు. అందుకే మునిగిపోవడం ప్రారంభమయ్యాడు. అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది చూడాలి, ఇటు చూడాలి, అటు పోవాలా, ఎన్నో ఆలోచనలు మంచిదే. బట్ మనం ఆత్మీయంగా కట్టబడుతూ ఎదుగుతున్నామా, ఆత్మీయంగా మునిగిపోతున్నామా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేతుల్లో ఉన్న రెండవ స్వభావం కూడా నాలో ఉందా పరీక్షించుకోవాలి. చూడండి, పేతుల్లో ఉన్న మూడవ స్వభావం. పేతుల్లో ఉన్న మూడవ స్వభావం ఏంటి? మత్తయి సువార్త 26:72. పేతురు విడిచిపెట్టింది మూడవది విడిచిపెట్టలేదు. వల మాత్రమే విడిచిపెట్టినాడు, జీవనోపాధి విడిచిపెట్టాడు. కానీ పేతురు విడిచిపెట్టింది మూడవది చూడండి. మత్తయి సువార్త 26:72. అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు తర్వాత అక్కడ నిల్చున్నవారు పేతురునందుకు వచ్చి నిజమే నీవును వారిలో ఒక్కడవు, నీ పలుకు నేను ఎరుగును అని మాట వాడాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు పేతురు? మూడవది, పేతురు విడిచిపెట్టింది ఏంటి? అబద్ధం విడిచిపెట్టల. అబద్ధాలు విరాజిల్లుతున్నాయి. ఎక్కడ అవసరమైతే అక్కడ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఈనాడు చాలామంది నాయకులు ఉన్నవారు, డైరెక్టర్లు, బిషప్లు, రెవరెండ్లు, పాస్టర్లు, పెద్దలు, నాయకులు, విశ్వాసులు, లిస్ట్ ఏదైనప్పటికీ అబద్ధం ఆడడం మాత్రం ఏం చేయట్లా, విడిచిపెట్టట్లా. అట్లాంటి వాళ్ళందరికీ పేతురు తండ్రి, అట్లాంటి వాళ్ళందరికీ పేతురు అధ్యక్షుడు. ప్రాచీన స్వభావాన్ని, పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న వాటిని విడిచిపెట్టాలి. ఇంకా నేను నాలో ఉంటే మనం ప్రభు బలలో చేయవేయడానికి అర్హులం కాదు. ప్రమాదంలో ఉన్నాం మనం. చిన్న చిన్న దానికి అబద్ధాలు చెప్పడం, ఏదేదో తప్పించుకోవాలని మాయ మాటలు చెప్పడం. ఏం ప్రాణం చేస్తారా? ఉన్నదే చెప్తే ఏముంది? 10 నిమిషాలు అవుతుంది అని చెప్పాము, గంట అవుతుంది. గంట అవుతుందని చెప్తే నష్టమేంటి?
చిన్న చిన్న అబద్ధాలు కూడా మనం చెప్పడం సబబు కాదు క్రైస్తవం. అది ప్రాచీన స్వభావం. అబద్ధాలు చెప్పే స్వభావం ఉంటే నరకానికి అగ్నిగుండానికి వెళ్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చివరి లైన్ చదవండి. అబద్ధీకులందరూ అగ్ని గంధకంలో పడుతున్నారు. ఇది రెండవ మరణం. ఎవరంటే అబద్ధానికి చెప్పి అగ్నిగుండానికి వెళ్ళేది? అందరూ పుణ్యం చేసామంటారు. ఈ మతాలలో అందరూ పుణ్యం చేసామంటారు. ఒక చిన్న అబద్ధం వాడి జీవితాన్ని మోక్షాన్ని తీసుకెళ్ళదు, స్వర్గానికి తీసుకెళ్ళదు, వైకుంఠాన్ని తీసుకెళ్ళదు, జన్నత్కు తీసుకెళ్ళదు, పరలోకం తీసుకెళ్ళదు. ఒక అబద్ధం ఎక్కడ తీసుకెళ్తుంది? బ్రతికి ఎలా బతికినా, ఎన్ని నీతిగా భక్తిగా జీవించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా ఒక అబద్ధము ఎక్కడ తీసుకెళ్తుందంట? అగ్నిగుండం, నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి పేతురు జీవితంలో 3వ స్వభావం ఏంటి విడిచిపెట్టలేదు? ఆయన అబద్ధం చెప్పడం విడిచిపెట్టలేదు. ఉన్నాయా మనలో కూడా అబద్ధాలు ఇంకా? కాబట్టి అబద్ధాన్ని విడిచిపెట్టాలి. వల విడిచిపెట్టాడు, జీవనోపాధి విడిచిపెట్టాడు, అబద్ధాలను విడిచిపెట్టలేదు. 4వదిగా చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. పేతురు విడిచిపెట్టేది 4వ స్వభావం ఏంటో చూడండి. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవిని, ఆ టైం బాగుంది కాబట్టి చెవి తెగింది. ఆ జాగ్రత్త పడిపోయింటే ఏం తెగేది? పీక తెగేదే. ఏం తెగేది? ఇప్పుడు మనం చెవి తగినానికి అంటే ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా అయితే ఏమని చెప్పాలా? పేతురు అటెంప్ట్ మర్డరిస్ట్. మన భాషలో చెప్పాలంటే ఏంటిది? అది భయంకరమైన కేసు. మర్డర్ కంటే పెద్ద కేసు అది. పేతురు వాడు టైం బాగుండి అన్నాడేమో, చెవి మాత్రమే పోయింది, లేదంటే పీక తెగిపోయేదే. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి? పేతురు ఏం లక్షణం ఉంది? పేతురు అటెంప్ట్ మర్డరిస్ట్. మరి మన దగ్గర కత్తి లేదు, కానీ కత్తిపోటు వంటి మాటలు కలవారు ఉన్నాం. అంటే కత్తి కంటే భయంకరం మనం. అందుకే మన నోటి మాట చేత మనుషులు ఏం చేస్తున్నాం? ఆత్మీయంగా చంపుతున్నాం, మానసికంగా కూడా చంపుతున్నాం. కాబట్టి 4వ స్వభావం పేతుల్లో ఏముంది? ఇతరులకు నష్టాన్ని కలిగించే స్వభావం. అంటే అటెంప్ట్ మర్డరిస్ట్. మానసికంగా చంపటం, చిత్రహింసలు పెట్టి చంపటం, మాటల ద్వారా చంపటం. కొంతమంది అప్పటికంటారు, అరే సచ్చిన పావుని ఇంకేం చంపుతావు లేదా? ఏమంటారు? అరే మాటల చేత చంపకురా, ఇంత విషం పెట్టి చంపు, లేదా కత్తితో ఒక్కసారి చంపు అంటారు లేదా? కాబట్టి పేతురు కంటే భయంకరమైనటువంటిది క్రైస్తవ జీవితంలో ఎవరున్నారు? మానసికంగా చంపి, నిందలు వేసి చంపి, లేని మాటల చేత చంపి, సంఘానికి దూరం చేసి, పరిచయకి దూరం చేసి, ఆత్మీయమైన దేవునికి సంబంధం లేకుండా, చర్చికి సంబంధం లేకుండా చేస్తున్నారంటే వీళ్ళెవరు? మర్డరిస్టులు. వీళ్ళు మానసికంగా కూడా చంపుతున్నారు. వీళ్ళకంటే పేతురే బెటరు. ఎందుకంటే ఆ పేతురు మరలా చెవిని వెంటనే యేసుప్రభు ఏం చేశాడు? అంటించాడు, ప్రమాదం తప్పింది. కానీ నాడు గుండె పగిలిపోతుంది. మందిరానికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు. లాస్ట్గా లోకంలో కలిసిపోయి ఆ దరిద్రం చర్చికి వెళ్ళకంటే ఇలాగే ఉండటం బాగుంటుంది. మరలా తాగుడికి, మరలా చుట్ట, మరలా సిగరెట్, మరలా మందుకి, సారాకి, మోసాలకి, అబద్ధాలకి లోకంలో కలిసిపోతున్నారు. అలా కలిసిపోవడానికి కారణం ఎవడు? ఒక నోటి మాట, కత్తిపోటు వంటి మాటల చేత
క్రైస్తవుడని, నాయకుడని, పెద్దనని, సేవకునని, లీడర్నని, డైరెక్టర్ అని, రెవరెండ్ అని, ఫ్లౌండర్ అని మనుషులను ఆత్మీయంగా చంపుతున్నటువంటి విధానం. ఇది ఎవరి లక్షణం? పేతురు లక్షణం. పేతురులో ఉన్న 4వది దీన్ని విడిచిపెట్టలేదు. పేతురులో 5 చూద్దామా? చివరికి 5 మనం చూస్తే విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగిందో కూడా చూద్దాం. 5వదిగా చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయము 3-4 వచ్చిన పేతురులో అతి భయంకరమైనది ఇది. సెకండ్కి ఇలాంటి అలవాటు ఉంది పేతురులో. దీన్ని కూడా విడిచిపెట్టలేదు. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచును. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలను కడతా. ఏమంటున్నాడు? అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఆ సందర్భం ఏంటో, ఏం జరుగుతుందో ఆలోచన చేయకుండా అనుకూలంగా కాదు, ఇది అననుకూలంగా అవగాహన రాహిత్యముతో తొందరపాటు పడి పర్ణశాలను కడతాడంట. ఏమంటాడంట? తొందర కలిగిన వాడు, దుడుకుతనం, ఆవేశపరుడు, ఆలోచన లేదు, ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు. కాబట్టి సమయోచితంగా మాట్లాడాలన్నమాట లేదు. మరొకసారి అంటాడు, ఒకసారి చూడండి, సెర్చ్ చేయండి. యేసుక్రీస్తు అంటాడు, నేను పాపుల చేతికి అప్పగించబడుతున్నాను, వారు నన్ను చంపి పాతి పెడతారు, నేను పాపుల చేతికి అప్పగించబడుతున్నా, 3వ దినం నేను లేస్తానంటే ఈయన ఏమంటాడు తెలుసా? ప్రవాది నీకు దూరం అవును గాక. ఏమంటాడు? ఆయన శిలువ మరణం చెందడం, చనిపోయి సమాధి చేయబడడం, చెవి రక్తపట్టు దారపోయటం, ఇదంతా ఎవరి సంకల్పం? దూరమైపోయిన పాపిని, మనుషులను మరలా తన దరి చేర్చుకోవాలనుకున్న ప్రణాళిక ఇది. దేవుని ప్రణాళికని ఏం చేయొద్దు అంటున్నాడు? అది నీకు దూరం కావాలంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సాతానా నా వెనక్కి వెళ్ళన్నాడు. ఏమన్నాడు చెప్పండి, రెఫరెన్స్. ఇన్ని మాటలు చెప్పాను, అది మీకు ఇంకా దొరకదు. పేతురుని ఏమని గద్దించాడు? సాతానా నా వెనక్కి వెళ్ళు అన్నాడు. నువ్వు మనిషి సంగతులనే ఆలోచన చేస్తున్నావు కానీ దేవుని సంగతులు నీకు తెలీదు. దేవుని సంగతులు నీకు ఎంతసేపు పడుతుంది మీకు? సర్చ్ చేయండి అన్నప్పుడు స్పాట్లో అది అయిపోయి ఉండాలి. అది సబ్జెక్ట్ అండి. ఒక అద్భుతమైనటువంటి ఏమని చెప్పాడు? ఎందుకంత తొందరపాటు? పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరం అవును గాక, అది నీకు ఎన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు చూసి సాతానా నా వెనక్కి పో, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. నీవు మనిషి సంగతులనే ఆలోచన చేస్తున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని. అంటే శరీరుడైపోయాడు. ఇక్కడ మానవ అద్దుబాట్లకు దిగజారిపోయాడు. యేసుతోనే ఉన్నాడు. ఈనాడు నీ జీవితం, నా జీవితం భక్సింగ్ గారితోనే ఉన్నారు. మరి ఏం నేర్చుకున్నారో మహానుభావులు నాకు తెలియదు. మరి అలా టైటిల్ మాత్రం కోవర్కర్స్. భక్సింగ్ గారు జతపని వారు. ఎందుకు? దరిద్రం పోవడానికి. ఆయన మీలాంటి వాడు కాదు.
ఆ టైటిల్ పెట్టుకుని ఎందుకు గమనిస్తారు ఆయనని? ఆయన మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఏమయ్యాడు? దేవుని మనిషి స్థాయికి ఎదిగాడు. 21వ శతాబ్దపు అపోస్తలుడుగా ఎదిగాడు ఆయన. ప్రపంచంలో ఆయన కట్టినన్ని సంఘాలు మరి ఎవరునో. మరి వీళ్ళు పెట్టుకొని భక్సింగ్ గారు కోవర్కర్స్ అని పెట్టుకుంటారు ఏంది? ఇలా పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టమే తిరగడం సరిపోతుంది. ఇలాంటి వాళ్ళందరూ ఆ పేరు పెట్టుకోకూడదు, అట్లా కోవర్కర్స్ అని. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనుష్య సంగతిలో తొందరపాటు కలిగిన వాడు, అర్థమవుతుందా? శరీరానుసారమైన ఆలోచన కలిగిన వాడు, లోక సంబంధమైన ఆలోచన కలిగిన వాడు మళ్ళీ ఎవరితో ఉన్నాడు? యేసుతోనే ఉన్నాడు. ఆయన చుట్టే తిరుగుతున్నాడు. ఆయన కార్యకలాపాలలోనే పాపం. ఈయన లేకుండా యేసు ఎక్కడికి ప్రయాణం చేయాల, ఎక్కడికి వెళ్ళాడు? ఈయన తీసుకొని అయినప్పటికీ ఈయన ఆత్మీయత ఎలా ఉందో చూడండి. ఈనాడు శరీరము సహవాసంలో సంఘాలలో వినయతాండమాడుతూ ఉంది. ఆత్మీయమైన ప్రత్యక్షత కనపడడం లేదు. పేతురులో ఉన్న 5వ స్వభావం, తొందరపాటు కలిగిన వాడు, ఆత్మీయతను గ్రహించలేనటువంటి వాడు, దైవికమైనటువంటి విషయాలలో ఆలోచన లేనటువంటి వాడు, ఎక్కడ చూసినా శరీరం శరీరం శరీరం, మానవద్దుబాటులో భౌతిక సంబంధమైన విషయాలను కూర్చే ఆలోచనకి చేసేటువంటి విధానం కలిగిన వాడు. వాళ్ళైతే విడిచిపెట్టాడు, కానీ ఈ లక్షణాలను ఇంకా విడిచిపెట్టలేదు. కానీ దేవుడు బహుబలమైన సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడు ఇతన్ని. మనలో కూడా ఈ లక్షణాలు ఉన్నంతకాలం మనం దేవునికి వాడబడలేము, దేవుని కొరకే మహిమ తీసుకురాలేము, దేవుని కనపరచలేము. బాహాటంగా క్షణక్షణం ఆయనని మనం సిలువ వేసిన వారం అవుతాం. అందుకే అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యన దూషింపబడుతుంది. దూషణ పాలు చేస్తున్నామే తప్ప ఉన్న ఘనతను పోగొడుతున్నాం. ఇది ఈనాడు మనకున్న ప్రాచీన స్వభావం. ఇంకా మనం ఏం విడిచిపెట్టలేదు. ఇవి లోపల ఉన్నాయి, ర్యాకులుగా దాచిపెట్టుకున్నాం. సమయం వచ్చినప్పుడల్లా ఇవి పని జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఒక బలమైన సాధనముగా నువ్వు దేవుని కొరకు నవీన స్వభావం కలిగి జీవించాలా, ఆయన మహిమను పొందే స్థాయికి ఎదగాలని దేవుని కోరుకుంటున్నాను. ఇప్పుడు మారుమనసు పొందితే, మనల్ని మనమే పరీక్షించుకుంటే, పరిశోధించుకుంటే ఎక్కడికి మనం వెళ్తాం, ఏ స్థాయికి మనం వెళ్తాం, ఆ చివరి వచ్చిన మనం చూద్దామా? చూడండి, ఆయన జీవితంలో చివరిగా ఆయన ఎలా సరి చేసుకున్నాడు, ఎలా పరీక్షించుకున్నాడు, ఆ మాటలు మనం గమనిస్తాము. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం, మత్తయి వార్త 16, 15, 16 చదువు. ఆయనలో 2 కార్యాలు ఎలా జరిగాయి? సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, కలిపి చదువు. యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, రిపెంటెన్స్ లోకి వచ్చాడు. తను పరీక్షించుకుంటున్నాడు, పరిశోధించుకుంటున్నాడు. తాను ఎవరో గ్రహించగలిగాడు, తన లక్షణాలు ఏంటో అర్థం చేసుకోగలిగాడు. నేను ఏమని ఒప్పుకుంటున్నాడు? పాపాత్ముడను, నువ్వు నన్ను విడిచిపెట్టిపో. నేను నీతో జీవించడానికి సరిపోయిన వాడని కాను, నువ్వు నాతో రావడానికి నేను సరైన వ్యక్తిని కాను, నాలో ఇంకా పాప అలవాట్లు ఉన్నాయి, లోక సంబంధమైన ఉన్నవి నేను ఇంకా విడిచిపెట్టలేదు. కాబట్టి నువ్వే నన్ను విడిచిపో అంటున్నావు. తను గ్రహించాడు, సరి చేసుకున్నాడు, క్రమపరుచుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో చూడండి, 16వ అధ్యాయం మత్తయి వార్త 15, 16 వచనాల్లో ఏమని గ్రహించాడు? అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా, ఎంతకాలం ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును,
వాడిని నా ఎదురు తీసుకొని రండి చెప్పాను. మత్తయి సువార్త 16 అధ్యాయము 15-16. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నానని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన. ఇప్పుడు ఎలా అర్థమైంది? ఎప్పుడైతే రిపెంటెన్స్ జరిగిందో, ఎప్పుడైతే తను ఏమై ఉన్నాడో గుర్తెరిగాడో, తన బలహీనతను తెలుసుకోగలిగాడో, దేవుని యొక్క గొప్పతనం అర్థమైంది. అప్పుడు దాకా కనపడదు. సజీవుడమైన దేవుని కుమారుడు అని గుర్తించాడు. ఇదే నవీన స్వభావం అంటే. దీన్ని ఏమంటారు? నవీన స్వభావం. ప్రాచీన స్వభావం ఉంది, బట్ సరి చేసుకున్నాడు. ఎక్కడికి వచ్చాడు? నవీన స్వభావంలోకి వచ్చాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తల 6 అధ్యాయం 68 వచ్చిన చూడండి. ఇంకా ఎంత అప్డేట్ అయ్యాడో, ఇంకా ఎంత అప్డేట్ అవుతూ వచ్చాడో చూడండి. ఆయన మరలా నవీన స్వభావంలోకి వచ్చాడు. తను పరీక్షించుకున్నాడు. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడము. దేవుడు పరిశుద్ధుడవని ఎలా తెలుసుకోగలిగాడు? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. పై భాగంలో ఉంటాడు, అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవచ్చున్నారా అని 12 మందిని అడగగా అక్కడ ఎవరు సమాధానం ఇచ్చాడు? మిగతా 11 మంది మౌనం ఉండిపోయినారు. ఏం చేయాలి అర్థం కావట్లా. అయితే ఈయన అప్డేట్ అయ్యాడు, ఆయన రూపాంతరం చెందాడు, నవీన స్వభావంలోకి వచ్చాడు. అందుకంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళలేదు మేము, నీవే నిత్య జీవపు మాటలు. ఇంకెక్కడికి వెళ్ళను, ఇక్కడనే ఉంటా, ఈ సంఘంలోనే ఉంటా, ఈ సహవాసంలో ఉంటా, ఈ క్రమంలోనే ఉంటా, నీతోనే ఉంటా, నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే జీవిస్తా. ఒక బలమైన తీర్మానం. ఒకప్పుడు బలహీనతలు ఉన్నాయి, బలహీనతలు లేవని చెప్పట్లేదు పేతుల్లో. నీలో నాలో కూడా బలహీనతలు ఉండొచ్చు, బట్ అవి కాదు ఇక్కడ ముఖ్యం. క్రమపరచబడాలా, సరి చేయబడాలా, లోపం సరిదిద్దుకోవాలా, ఇగోకు వెళ్ళకూడదు. పొరపాటున్నా నాదే తప్పనాలి, నాదే పొరపాటు అయింది క్షమించాలని. చేసేది ఏమి లేదు. ఇక ఎప్పుడైతే మనం ఇగోకి వెళ్తామో కుటుంబాలు చిన్నపిన్నమైపోతాయి, సంఘాలు చెల్లాచెదరైపోతాయి, సంసారం రోడ్లు పడుతుంది, భార్య భర్తలు పిల్లలు చెల్లాచెదరైపోతారు. ఇగోకి వెళ్తారు కొంతమంది. ఎవరిని ఉప్పు ఎక్కువ వేసానండి కూరలో, క్షమించండి అనలేదు. ఏమండి కారం ఎక్కువ వేసాను, పొరపాటు జరిగిందండి, క్షమించండి, ఇంకోసారి జాగ్రత్త పడతా అనలేదు. ఎందుకని? ఏంటంట ఉప్పు ఎక్కువైతే ఏంటి, తిను, ఆయన మిగులుతుందా కసేపాకు? ఎవడెవడు తింటాడు కదా, ఏం చేస్తారు, పస్తుంటుందా? అది క్రమం కాదు, అది సమస్యని క్రియేట్ చేసేదిగా ఉంది. వెంటనే రిపెంటెన్స్లోకి రావాలి. ఏమండి పొరపాటు అనేది క్షమించండి. భర్త అడిగి దాకుండా కూడదు భార్య, అది గుణవంతురాలైన భార్య అంటే. కాబట్టి అత్తమామను అడిగి దాకుండా కూడదు. ఏమండి ఏదో చిన్నదాన్ని మీరు పెద్దలు, మీరు అన్నీ అనిపించున్నారు, చిన్న మిస్టేక్స్ నాకు అవగాహన లేదు, తెలియగా నిదానంగా నేర్చుకుంటా. గంటే మనం పోతుందా? అనలేదు. రిపెంటెన్స్కి ఆశీర్వాదం ఉంది బైబిల్ పద్ధతిలో. పొరపాటైంది, తప్పైంది, క్షమించండి అన్న మాట రాదండి కొంతమందికి. పేతురులాగా నేను నీకు తగిన వాడని కాదు అయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయినా. ఎంత అద్భుతమో ఆ ఒక్క మాటలోనే ఎంత గొప్ప ఆశీర్వాదం. చివరిగా చూస్తారా ఏం జరిగిందో? ఇంకా ఏం పొందాడో చూడండి. ఆయన గుర్తించాడు, ఆయన గొప్పతనం అర్థమైంది.
నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. నేను ఎలాంటి భర్తతో జీవిస్తున్నా, నేను ఎలాంటి భార్యతో జీవిస్తున్నా, వాళ్ళ గుణగణాలేంటి, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ పద్ధతులేంటి, ఇంతటి వ్యక్తితో నేను ఎలా మాట్లాడుతున్నా, ఎంత తొందరపాటు పడ్డాను, ఎంత నోటి దురుస్తు నాకు. రిపెంటెన్స్, పశ్చాత్తాపడాలి. అయ్యా ఇక మీద జాగ్రత్త ఉంటా, అణిగి మణిగి ఉంటా, నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు, నీవే నాకు దిక్కు, నీవుంటే నాకు ఈ వ్యక్తికి సరిపోయిన భర్తనేనా, ఈ పిల్లలకి సరిపోయిన భార్య తండ్రినేనా, ఇది కంపేర్ చేసుకోవడం అంటే. ఈ వ్యక్తికి సరైన భార్యనేనా, ఇంటికి సరైన ఈ లక్షణాలు నాలో ఉన్నాయా? ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు దేవుడు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము జరిగిన తర్వాత ఎక్కడ చేతుల పనులన్నిటిలో యెహోవాను భారమైన కీర్తన రిపెంటెన్స్. మన లోపాలేంటో మనకి